హలో టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రిజమ్ క్లాసెస్. ఈరోజు మనం సీటెట్ గురించి తెలుసుకుందాం. సీటెట్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ టెస్ట్ అనేది కేంద్ర విద్యా సంస్థల్లో టీచర్ ఉద్యోగానికై రాసే ఒక అర్హత పరీక్ష మాత్రమే. ఈ సీటెట్ అనేది హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం ఈ సీటెట్ మనకి ఈజీగా కావాలంటే ఇంగ్లీష్లో చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది. మనం ఈ సీటెట్ ఈజీగా క్వాలిఫై అవ్వగలుగుతాం. ఎందుకంటే మన రాష్ట్రంలో రాసే టెట్కి సీటెట్కి సిలబస్ ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కాబట్టి ఈ సీటెట్ కూడా క్వాలిఫై అవ్వడం చాలా ఈజీ. ఈ సీటెట్ రాసినందుకు మనకి కేంద్ర విద్యాలయ సంస్థల్లో లేకపోతే నవోదయ విద్యా సంస్థల్లో అంటే ఈ రెండు సంస్థల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం సీటెట్ అనేది ఒక అర్హత పరీక్ష మాత్రమే. ఈ కేంద్ర విద్యాలయాలు నవోదయ విద్యాలయాలు అనేవి ఈ రెండు మనకి సెంట్రల్ కింద వస్తాయి. అంటే కేంద్ర విద్యా సంస్థల కిందకు వస్తాయి. ఇవి డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. ఈ స్కూల్స్లో జాయిన్ అవ్వాలంటే కంపల్సరీగా మనకి సీటెట్ క్వాలిఫై ఉండి ఈ కేవీఎస్ ఎన్విఎస్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉంటాయి. రిక్రూట్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఈ సీటెట్ క్వాలిఫై అయితే మొదట్లో 7 years వరకే పరిమితం ఉండేది, కానీ ఇప్పుడు లైఫ్ టైం చేసేసాడు. కాబట్టి ఒక్కసారి సీటెట్ క్వాలిఫై అయితే ఎన్నిసార్లు అయినా కేవీఎస్ ఎగ్జామ్ ఎన్విఎస్ ఎగ్జామ్ ఎంట్రన్స్లో రాసుకోవచ్చు. మనకి సేమ్ ఇప్పుడు మన స్టేట్లో టెట్ ఎలాగో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఎలాగో సెంట్రల్లో సీటెట్ అనేది అలాగా. అంటే కేంద్రం సీటెట్ అనేది సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి సెంట్రల్ కింద వచ్చింది, కేంద్రం కింద వచ్చింది. అదే టెట్ అనేది స్టేట్ కింద. మనం టెట్ క్వాలిఫై అయితే డిఎస్సి రాసుకోవచ్చు. అలాగే సీటెట్ క్వాలిఫై అయితే ఈ కేవీఎస్ ఎన్విఎస్ ఎగ్జామ్స్కి రాసుకోవచ్చు. ఈ సీటెట్ అనేది మనకి పిఆర్టీ టీజీటీ పీజీటీ అని 2 పేపర్స్ ఉంటాయి. ప్రైమరీ టీచర్స్ పిఆర్టీ వాళ్ళకి ప్రైమరీ టీచర్స్ని పిఆర్టీ వాళ్ళకి పేపర్ 1 అనేది పెడతారు. అదే పీజీటీ టీజీటీకి పేపర్ 2. పేపర్ 1 అంటే ప్రైమరీ పిఆర్టీ టీచర్స్ కోసం. కాబట్టి నేను ఈ వీడియోలో ప్రైమరీ టీచర్స్ గురించి చెప్తాను. అంటే ఈ ప్రైమరీ టీచర్స్ పేపర్ 1 రాయడానికి కంపల్సరీగా 2 years ఇంటర్తో పాటు 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటే డిఎడ్ క్వాలిఫై ఉండాలి. ఈ డిఎడ్లో కనీసం మనకి 45% అబోవ్ మార్క్స్ అనేది ఉండాలి. పర్సంటేజ్ అనేది 45% అబోవ్ ఉండాలి. అప్పుడే మనం పేపర్ 1కి రాయడానికి ఎలిజిబుల్ అవుతాం. అసలు ఈ సీటెట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, అసలు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, దేనికి ఎన్ని మార్క్స్ ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఫస్ట్గా పిఆర్టీ ప్రైమరీ టీచర్స్కి వచ్చేసి పేపర్ 1. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 marks. లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 నేను తర్వాత చెప్తాను. ఇందులోని ప్రతి ఒక్క టాపిక్ ఎన్సీఆర్టీ బుక్లో నుంచి ఇస్తాడు. కాబట్టి మనం 3rd to 5th మ్యాథ్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేవి 3rd to 5th క్లాస్ ప్రతి ఒక్క పేజ్ ఇంపార్టెంటే. 3rd to 5th 3rd 4th 5th క్లాస్లో ఉన్న అన్ని టాపిక్స్ ఇంపార్టెంటే మనకి. ఎందుకంటే మనకి ఇది ఈజీగా కంటెంట్ అనేది ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. 3rd 4th 5th అనేది ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అలాంటివి ఉంటాయి. కాబట్టి మనం ఈజీగా స్కోర్ చేసుకోగలుగుతాం. ఇందులో ప్రతి ఒక్కదానికి 30 మార్క్స్, టోటల్గా 150 మార్క్స్. దీని ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఇస్తాను. ఫస్ట్ సిడిపి సిలబస్, అసలు చైల్డ్ డెవలప్మెంట్ సిలబస్లో ఏమేమి ఉంటాయి. ఫస్ట్గా చైల్డ్ డెవలప్మెంట్ ఉండిద్ది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ లెర్నింగ్ పెడగాగి. ఈ మొత్తం కలిపి 30 మార్క్స్ అనమాట. ఈ 30 మార్క్స్లో చైల్డ్ డెవలప్మెంట్, కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అనేవి ఖచ్చితంగా 15 మార్క్స్ ఖచ్చితంగా ఈ 3 టాపిక్స్లో నుంచి ఇస్తాడు. ఇది కూడా సింపుల్గానే ఇస్తాడు, అంతగా డీప్గా మాత్రం వెళ్ళడు. కానీ క్వశ్చన్ మాత్రం జాగ్రత్తగా చదివితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మనం. నెక్స్ట్ 15 మార్క్స్ అనేది లెర్నింగ్ పెడగాగి. సేమ్ మనకి టెట్లో ఎలా ఉండవు సిలబస్ సేమ్ అలాగే. కానీ మనకేంటంటే ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి మేము తెలుగులో చదువుంటాం కాబట్టి మనకి కొంచెం కష్టం అనిపించవచ్చు ఇంగ్లీష్ చదవడానికి. పర్లేదు, ఇంగ్లీష్లో కూడా ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్లో వచ్చేసి అసలు మ్యాథ్స్ అనేది ఈజీగా స్కోరింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే మనకి 3rd to 5th ప్రైమరీ క్లాసెస్ కాబట్టి 3rd to 5th కాబట్టి మనకి ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ అన్నీ సింపుల్గానే ఉంటాయి. ఇందులో వచ్చేసి టాపిక్స్ ఫస్ట్గా జియోమెట్రీ, నెక్స్ట్ వచ్చేసి షేప్స్ అండ్ స్పేషియల్ అండర్స్టాండింగ్, నెక్స్ట్ సాలిడ్స్ అరౌండ్ అస్, నెంబర్స్, అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, మెజర్మెంట్, వెయిట్, వాల్యూమ్, టైం, డేటా హ్యాండ్లింగ్, ప్యాటర్న్స్, మనీ. ఇవన్నీ సింపుల్ ఈజీగా అన్నీ
సింపుల్ వేలోనే ఇస్తాడు, మనం సాల్వ్ చేసుకోవచ్చు ఈజీగానే. ఈ కంటెంట్ అనేది 15 మార్క్స్, టోటల్ కంటెంట్ అనేది 15 మార్క్స్. మిగతా 15 మార్క్స్ ఏమో పెడగాగి, అంటే మనం మ్యాథమెటిక్స్లో యూస్ చేసే టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ అలాంటివి ఉంటాయి, మనం స్కిల్స్ సింపుల్ అవి కూడా 15 మార్క్స్. 30 టోటల్ కలిపి 30 మార్క్స్. ఈ మ్యాథమెటిక్స్ అనేది 30 మార్క్స్, సిడిపి 30, మ్యాథమెటిక్స్ 30, టోటల్ 60 మార్క్స్ అయిపోయినాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఈవీఎస్ స్టార్ట్ చేద్దాం. ఈవీఎస్లో సైన్స్, సోషల్ అనేవి 2 పార్ట్స్ ఉంటాయి. మనకి 3rd to 5th అనేది ఈవీఎస్ సైన్స్, సోషల్ 2 కలిపి ఈవీఎస్ కింద ఇచ్చేస్తాడు, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కింద. మనకి సైన్స్లో వచ్చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, రిలేషన్షిప్స్, వర్క్ అండ్ ప్లే, యానిమల్స్ అండ్ ప్లాంట్స్, ఫుడ్, ఈ మొత్తం అనేవి సైన్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ సోషల్కి వచ్చేసి సపరేట్ చేస్తే షెల్టర్, వాటర్, ట్రావెల్, థింగ్స్ వీ మేక్ అండ్ డూ, ఇవన్నీ సింపుల్ చిన్నపిల్లలకి మనకి లైఫ్లో యూజ్ అయ్యేవి అన్నీ. ఓన్లీ 3rd to 5th క్లాస్ అంటే ఏంటి, మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్నవి ఏంటి, మనకి కావాల్సిన అవసరాలు, దాని గురించే ఉంటాయి మొత్తం టాపిక్స్. మొత్తం సింపుల్, ఈజీగా అర్థం చేసుకుంటే మనం ఈజీగా ఆన్సర్స్ చేసుకోవచ్చు. మీకు ఎన్సీఆర్టీ బుక్స్ ప్రతి ఒక్క చోట దొరుకుతూనే ఉంటాయి బయట. ఎన్సీఆర్టీ బుక్స్ 3rd to 5th ఒక్కసారి రిఫర్ చేశారంటే మీరు కంటెంట్ మొత్తం ఈజీగా 15కి 15 ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పెడగాగి వచ్చేసి 15 మార్క్స్. ఈవీఎస్లో కంటెంట్ 15, పెడగాగి 15, టోటల్ వచ్చేసి 30 మార్క్స్. ఈవీఎస్ 30 మార్క్స్, సిడిపి 30, మ్యాథ్స్ 30, ఈవీఎస్ 30, టోటల్ 90 మార్క్స్. మిగతా 60 మార్క్స్ వచ్చేసి మనకి లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, అంటే మనం చూడండి టోటల్ 150 మార్క్స్. 30 మార్క్స్ per సిడిపి, లాంగ్వేజ్ 1 30, లాంగ్వేజ్ 2 30, మ్యాథ్స్ 30, ఈవీఎస్ 30, టోటల్ 150 మార్క్స్. ఈ సీటెట్ అనేది ఆఫ్లైన్ మోడ్లో ఉండేది, కానీ కరోనా వల్ల ఇప్పుడు ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్స్ జరుపుతున్నాడు. కాబట్టి ఈ సీటెట్ అనేది ఆన్లైన్ మోడ్లోనే జరుగుతుంది. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి 150 మార్క్స్కి 150 అటెంప్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే టైం ఇంపార్టెంట్. మన టైం మేనేజ్ చేస్తూ మనం క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్టయితే మనకి ఈజీగా టైం కూడా సేవ్ అవుతుంది. ప్లస్ మనం అన్ని 150కి 150 అటెంప్ట్ చేయొచ్చు. ఇందులో లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అనేవి సిలబస్ నేను చెప్పట్లేదు, ఎందుకంటే మనకి లాంగ్వేజ్ 1లో అన్నీ మనకి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్ అన్నీ ఉంటాయి. అందులో మనకి ఈజీగా వచ్చింది మనం చూస్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 లాంగ్వేజెస్లో సిలబస్ ఈజీగానే ఉంది. మోస్ట్ ఆఫ్ ది గ్రామర్ ఉన్నది, అన్సీన్ ప్యాసేజెస్ ఉంటాయి. అంటే అంతకుమించి అంతగా డీప్గా ఏమి ఉండదు. మొత్తం పైన ప్యాసేజెస్ కింద 5 క్వశ్చన్స్ ఇచ్చేసి ఇందులో కరెక్ట్ పైన చూస్ చేసి ఆన్సర్ రాయడం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఇంకా మీకు సిలబస్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను దాని గురించి సరైన రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ.